Hello all, welcome to our channel Short Tricks for You. Nenu Mahesh. Ee roju aithe mana video lo the continuation part of number system all government jobs ki use ayyetatuvanti number system ante advanced maths lo 7 topics ఉన్నాయి. ఆ 7 topics లో టాపిక్ నెంబర్ 1 అడ్వాన్స్ మ్యాథ్స్ అయితే మనము నెంబర్ సిస్టమ్ లో ఉన్నాము. నెంబర్ సిస్టమ్ లో దిస్ ఇస్ ద క్లాస్ నెంబర్ 4 అంటే ప్రీవియస్ గా 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. ఒకసారి ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ ప్లేలిస్ట్ లో పెట్టాను, వెళ్ళి చూడొచ్చు. సో బోర్డు పైన కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మోడల్ నెంబర్ సిస్టమ్ అనే యూనిట్ 1 లో సబ్ టాపిక్ ఈజ్ కాన్సెప్ట్ వచ్చి మనం చూడబోతున్నాము. రిమైండర్, హౌ టు ఫైండ్ అవుట్ ద రిమైండర్. చాలా 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 ఇంపార్టెంట్. సో రిమైండర్ అనేది వీ కాంట్ ఫైండ్ అవుట్ డైరెక్ట్లీ. ఖచ్చితంగా ఒక షార్ట్ ట్రిక్ అయితే యూస్ చేయాలా. ఆ ట్రిక్ ఏంటి అనేది మనము ఈ పర్టికులర్ క్లాస్ లో చూసే ప్రయత్నం చేద్దాము. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్లాస్ అని చెప్పొచ్చు అండి నెంబర్ సిస్టమ్ లో. ఇప్పటి వరకు చెప్పింది వెరీ బేసిక్ మోడల్స్ కానీ లైక్ అందరికీ తెలిసి ఉన్నది. ఇవి మాత్రం చాలా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి మోడల్స్. ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి, మీకు చాలా మంచి నాలెడ్జ్ అయితే మంచి వర్త్ అయితే అనిపిస్తుంది ఖచ్చితంగాను. సో దిస్ ఇస్ ద థింగ్. ఈ పర్టికులర్ క్లాస్ లో మనమైతే చూడబోతున్నాము కోర్స్ ఫర్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నింటికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నవి, ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళందరూ అంటే ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, ఫేజ్ 12, తర్వాత సిజిఎల్ నోటిఫికేషన్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఇలా అన్నింటికీ కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ క్లాసెస్ అయితే. ఏ సబ్జెక్ట్లో ఉన్నాం సార్ అని అంటే నార్మల్గా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఆల్రెడీ పోస్ట్ చేసాము. అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా చేయండి సార్, డిఫికల్ట్గా ఉంటుందని అంటే అది కూడా మనం స్టార్ట్ చేసాము. అండ్ అందులో ఏ టాపిక్లో ఉన్నాం సార్, ఏ యూనిట్లో ఉన్నామని అంటే నెంబర్ సిస్టంలో ఉన్నాము. అండ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్, ఇప్పుడే చెప్పాను కదా, అన్ని గవర్నమెంట్ జాబ్స్కి యూజ్ అవుతుంది. క్లాస్ నెంబర్ ఈజ్ 4 అంటే 1, 2, 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఆల్రెడీ చెప్పున్నాము. మీకు ఏదైతే ఛానల్ నేమ్ కనిపిస్తుందో షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ అని, దాని మీద క్లిక్ చేస్తే హోము, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ, లైవ్ ఇలా వస్తాయి. అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఓకేనా, మర్చిపోకండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏంటి అని అంటే అక్కడ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ప్లేలిస్ట్లోని మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అడ్వాన్స్ మ్యాథ్స్, కాంపిటేటివ్ అడ్వాన్స్ మ్యాథ్స్ మీద క్లిక్ చేస్తే దీని ముందు 3 వీడియోలు లైన్గా వచ్చేస్తాయి. ఎందుకంటే 400+ వీడియోస్ ఉన్నాయి ఛానల్, అవన్నీ సెర్చ్ చేసుకోవాలంటే కాస్త కష్టం. సో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఏది కావాలో అది అన్నీ ఏర్పాటు చేస్తాం, సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఆల్రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు ద క్లాస్. సో అంతకన్నా ముందు కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చారో, మా కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ పాత వాళ్ళు ఎలాగో చేసుకుని ఉంటారు, ఇఫ్ ఎట్ ఆల్ చేసుకోకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే కాస్త సపోర్ట్ మాకు చాలా ఇంకా ఎఫర్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి క్లాస్ నెంబర్ 4లో మోడల్ కూడా చెప్పేస్తాను. ఏంటి అనేది కాన్సెప్ట్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడం. డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళే కన్నా ముందు రిమైండర్లో జనరల్గా చూడండి, అంటే 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. నార్మల్గా రిమైండర్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 3/2 ఒక నెంబర్ ఇచ్చాను రా. 3/2 అనే నెంబర్కి రిమైండర్ ఎంత అని అంటే ఏం చేస్తాం తెలుసా, మనం 3ని 2తో డివైడ్ చేయాలి. 2 1s are 2 1s are 2. ఎంత మిగిలిపోయింది, దట్ విల్ బి అవర్ రిమైండర్, అంతే కదా. అర్థమైంది. ఇంకో కొద్ది పెద్ద నెంబర్ తీసుకుందాం, 13/2. 2 1s are 2 6s are 12. ఇది దీంతో పని లేదు మనకి రిమైండర్లో. ఈ కోషెంట్, ఇది ఏమంటాం కోషెంట్, దాంతో అక్కర్లేదు. మిగిలిపోయింది ఎంత 1. ఇక్కడ కూడా చూసారా మీరు, చిన్న నెంబర్ అవని పెద్ద నెంబర్ అవని రిమైండర్ ఏమైంది 1 అయింది. అర్థమైందా? కాబట్టి చిన్న నెంబర్కి చేసిన ఈక్వల్ రావచ్చు, పెద్ద నెంబర్కి ఇక్కడ చూడండి. అందుకనే ఇక్కడ 21 ఉంది, ఇక్కడేమో 2021 ఉంది పవర్. పెద్ద నెంబర్ కదా, పెద్ద రిమైండర్ వస్తుందేమో, అలాగేం లేదు. చిన్న రిమైండర్ ఈక్వల్ రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొక అబ్జర్వేషన్ చేస్తే ఈ 13ని 2తో ఇలా డివైడ్ చేస్తాం జనరల్గా. 2 6s are 12. ఇది మనకు తెలిసిన విషయమే, నేను ఇందులో కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఇది మన రిమైండర్. ఇక్కడ ఏదైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ అవర్ రిమైండర్. ఇక్కడ ఏదైతే వస్తుందో కోషెంట్. సో కోషెంట్తో మనకు పని లేదు ప్రెసెంట్ ఈ కాన్సెప్ట్లో. అంటే ఎనీ టైమ్స్ వస్తుందో దాన్ని పక్కన పెట్టేస్తుంది, దాన్ని ఎక్కడ యూజ్ చేయము. డివిడెండ్ ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి డివైజర్.
డివైడ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. మనకి కావాల్సిందల్లా ఇది ఎంత అని, ఎంత నెంబర్ ఇచ్చినా చెప్పేయచ్చురా. 205/5 అన్నాం అనుకో, 5 4ల 20 అంటే 5 40 200, ఇంకా 5 మిగిలింది. 5 1ల 5 మొత్తం క్యాన్సిల్ అయిపోయి అంటే ఇంకేం లేవంటే రిమైండర్ 0 మిగిలితే రాస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ 199/5 అన్నాం అనుకో, ఎంత పోతుందిరా? 194 పోతుంది. ఎంత మిగిలింది? 194 పోతుంది. ఎన్నిసార్లు పోతుందో నీకు అనవసరం, ఎగ్జాక్ట్ గా 195 పోతుంది కదా. ఎగ్జాక్ట్ గా ఎన్నిసార్లు కొన్ని కావాలనుకో, 5 3s are 15, 5 9s are 45, 4 మిగిలింది. సో ఎన్నిసార్లు అనేది మనకి ఇంక అక్కర్లేదు, ఎంత మిగులుతుంది, మిగిలేదాన్ని రిమైండర్ అంటాము. ఆ మిగిలేది ఎంత, ఆ మిగిలేది డివైడ్ చేయగా మిగిలేది ఎంత అనేది చాలా 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 ఇంపార్టెంట్. డివైడ్ చేస్తున్నప్పుడు ఆ రిమైండర్ని కట్టాలి. అరే చిన్న నెంబర్లు కాబట్టి చాలా బాగా కట్టేస్తావు. మరి ఇక్కడ 3/21 అంటే ఏంట్రా? 3 1s are 3, 3 square 9, 3 cube 27, 3/4 81, 3/5 215 సంథింగ్. ఇలా పెద్ద పెద్ద నెంబర్లు 243, 3/5, ఇంకా 3/6 అంటే 243 × 3. అలాగా అలాగే ఎన్నిసార్లు? 21 times. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెప్పాం కదా వాల్యూస్ పవర్లో ఫైండ్ అవుట్ చేసే కన్నా అసలు మల్టిప్లై చేయగలం ఆ నెంబర్లు అన్నిటినీ. వస్తుంది ఆన్సర్? ఖచ్చితంగా రాదు. కాబట్టి ఈ రిమైండర్లో అదే ఇంపార్టెంట్ థింగ్. డైరెక్ట్లీ దే వోంట్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ 13/2 రిమైండర్ అంతా అడగడు ఎగ్జామ్లో క్వశ్చన్. రిమైండర్ అవి చెయ్యాలి, పెద్ద సమ్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో ఆల్ అబౌట్ దీస్ బేసిక్స్. సో డివైడ్ చేయగా మనకి రిమైండర్. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ కేసు, ఇప్పుడు డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ 1/2 వాట్ ఈస్ ద రిమైండర్? డివైడ్ చేయలేవు కదా. 1/2 అంటే విచ్ ఇస్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్. క్లాస్ నెంబర్ 2లో చెప్పా 3 type ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ అంటే ఏంటమ్మా? విచ్ వీ కాంట్ డివైడ్, స్మాల్ బై బిగ్. ఇంప్రాపర్ అంటే బిగ్ బై స్మాల్. ఇగో బిగ్ బై స్మాల్, 3/2 బిగ్ బై. ఇది ఎగ్జాక్ట్ గా ప్రాపర్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా న్యూమరేటర్ ఎంత ఉంది అదే ఆన్సర్ రిమైండర్. ఎందుకంటే 1 and 2తో డివైడ్ చేయలేవరా. 2 zeros 0 ఎంత వచ్చింది? 1 కదా వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా 5/7 ఉంది అనుకో, వాట్ ఈస్ ద రిమైండర్? 5. 7/9 ఉంది అనుకో, రిమైండర్ ఎంత? ఇది ఎలా రాసేయడమే. ఎప్పుడు అది ప్రాపర్ ఫ్రాక్షన్ కి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. బిగ్ బై స్మాల్, స్మాల్ బై బిగ్, ఇవి 2 type ఆఫ్ మిక్స్డ్ ఇచ్చామనుకో, మిక్స్డ్ ఇంప్రాపర్ లోకి మార్చేస్తాము. ప్రాపర్ ఇంప్రాపర్ లోకి మారుతుంది. అప్పుడు మళ్ళీ దిస్ ఈజ్ ఓన్లీ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ రిమైండర్ కాన్సెప్ట్ లో ఉండేవి 2 రకాలు. వాడు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంప్రాపర్ ఇస్తే ప్రాపర్ లోకి మార్చుకోవాలి. ప్రాపర్ లోకి మార్చుకున్నాక చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? అలా ఒకసారి ఇదైతే ఉంచుతాను, చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ బ్లాక్ అనేది. ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతాడండి. 100కి 100%. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్లో చూడండి, ఫైండ్ ద రిమైండర్ అని చెప్పి 3-4 క్వశ్చన్లు కనిపిస్తాయి మనకి ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మరి ఆ క్వశ్చన్లు చాలా ఈజీగా చేయొచ్చు, వదిలేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ వేలో చేస్తామండి. మరి అలా చేయాలి అని అంటే ఏ కాన్సెప్ట్స్ వాడాలి? ఎస్, ఆబ్వియస్లీ ఇక్కడ చూడండి, ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ 3/21/5. ఈ రిమైండర్ కాన్సెప్ట్లో నేను 2 రకాలు చెప్తాను రా, 2 types చెప్తాను. ఓకేనా? 2 types అంటే 2 రకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఏది ఈజీ ఉంటే అది చేయండి. ఆల్ రైట్, మీకు ఏది ఈజీగా అనిపిస్తే 2 చెప్తాను. 2 ఈజీనే. కొంతమంది ఫస్ట్ది ఈజీగా ఉంటుంది, కొంతమందికి సెకండ్ది ఈజీగా ఉంటుంది. ఏది అప్లై చేసినా ఆన్సర్ అనేది వస్తుంది. ఒకటి వితౌట్ యూజింగ్ ఫార్ములా, ఇంకొకటి విత్ యూజింగ్ ఫార్ములా. ఫార్ములా యూజ్ చేస్తున్నాం కదా, ట్రిక్ కాదంటే అది కూడా ట్రిక్. అన్నిటికీ కూడా అదే అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి 2 చెప్తాను, మీకు ఏది ఈజీ ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ 3/21/5. ఫైండ్ ద రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ వాట్ 1-2 minutes టైం అయితే పడుతుంది. బట్ చాలా ఇది అర్థమైపోయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమైండర్ అంటే ఏంటి? ఇంప్రాపర్ ఇచ్చినప్పుడు మాత్రమే కోషెంట్ను పక్కన పెట్టేసి మిగిలిపోద్ది.
ప్రాపర్ ఇచ్చినప్పుడు డివైడ్ చేయలేం కాబట్టి అప్పుడు 0 రాసేయకూడదు రిమైండర్. 5/7 అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ విచ్ వీ కాంట్ డివైడ్, అది అలా రాసాయి. విచ్ వీ కాంట్ డివైడ్ అని పైన ఉన్నదే రిమైండర్ కింద అవుతుంది. ఈ 2 విషయాలు తెలిస్తే చాలు. ఓకే, బేసిక్ నాలెడ్జ్ అదైతే. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 power 21 అంటే ఏంటమ్మా, 3 × 3 × 3 × 3 × 3 ఎన్నిసార్లు 21 టైమ్స్. 3 square అంటే 3 2 times, 3 cube అంటే 3 times. 21 times కెన్ వి మల్టిప్లై, వి కాంట్ మల్టిప్లై, చేయలేము. చేస్తే ఎగ్జామ్ టైం అంతా ఈ క్వశ్చన్ దగ్గర అయిపోద్ది, బయటికి వెంటనే క్వశ్చన్ చేసి వెళ్ళిపోవాలి మనం. కాబట్టి అలా చేయకండి. అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ కైండ్ ఆఫ్ రిమైండర్స్ అడిగినప్పుడు పవర్సే ఇస్తాడు. కొన్ని 21 times అంటే చేసేస్తావరా, 5ని 2021 times చేయగలమా? 5 square 25, 5 cube 125, 5 to the power 4 625, అలాగా 2021 సార్లు చేయాలి. క్రోర్స్ కన్నా పెద్ద నెంబరే వస్తుంది ఆబ్వియస్లీ. అన్నిసార్లు చేయలేము, చేయకూడదు కూడా ఇన్ఫ్యాక్ట్. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పవర్ ఎంత, 3 power 1 కదా, డివైడెడ్ బై ఎంత ఇచ్చాడు, 5. నీకు ఇక్కడ కావాల్సింది రిమైండర్ 1 కావాలమ్మా. ఏం కావాలి మనకు, ఫస్ట్ ఏం కావాలి, రిమైండర్ 1 కావాలి. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ నేను స్టెప్స్ కూడా చెప్తాను, రాసుకోండి. ఎందుకంటే స్టెప్స్ కానీ మనకు గుర్తుంటే ఆ సమ్ నువ్వు చేసేస్తావు. నేను ఇది చెప్పేది వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో అది నువ్వు చేసేయగలుగుతావు. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, రిక్వైర్డ్ రిమైండర్ 1 ఎక్కడ వస్తుందో చెక్ చేయడమే ఫస్ట్ స్టెప్లో. రిక్వైర్డ్ రిమైండర్ ఎప్పుడు 3 power 1/5 ఎంతమ్మా, 3/5. అది ఇప్పుడే చెప్పాను, ప్రాపరా ఇంప్రాపరా, ప్రాపర్. 3/5 అంటే రిమైండర్ ఎంత, 3నే, ఎందుకంటే వీ కాంట్ డివైడ్. 3 square by 5 అలాగా చెక్ చేసుకుంటా వెళ్ళాలి. మనకి రిక్వైర్డ్ రిమైండర్ ఎంత, 1 కావాలి. ఇక్కడ 3 వచ్చింది, రాలేదు. వచ్చినంత 3 square అంటే ఎంత, 9/5, ఇంప్రాపర్. డివైడ్ చేయగలం. 9/5 అంటే 5 1s పోతే 4 మిగులుతుంది. వచ్చిందా 1, రాలేదు. అర్థమైందా? 3 square అంటే ఎంత అమ్మా, 9/5. 5 1s 5 పోతే ఎంత మిగిలింది, 4 మిగిలింది, అదే రిమైండర్. 3 cube డివైడెడ్ బై 5, 3 cube ఎంత, 27/5 ఎంత పోతుంది, 5 5లు పోతుంది, 2 మిగిలింది. 1 వచ్చిందా, రాలే. వచ్చిన తోటి చేయడమే. అయితే 1 4-5 స్టెప్పుల్లో వచ్చేది. అలాగని చెప్పి 20-30 స్టెప్పులు ఏమి రాదు. మ్యాక్సిమం ఇక్కడ 5 ఉందంటే దాని లోపే వస్తుంది. 3 power 4 divided by 5. 3 power 4 is 81. 27 into 3. 81/5. 80 పోతుందండి. 80 పోతే 1 మిగులుతుంది. ఎన్నిసార్లు అంటే అవసరం లేదు, కావాలంటే రాసుకోండి. 5 1 5 5 6 5 16 80. ఆ 16 అనేది అక్కర్లేదు, ఎందుకు మనకి 80 పోతుందా లేదా అనే విషయం టేబుల్స్ వస్తే చాలు. మనకి 1 వచ్చిందా, రాలేదండి, ఎగ్జాక్ట్గా 1 వచ్చింది. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇప్పుడు అర్థమైంది లేదు, స్టెప్ 1 అర్థమైతే చాలు నీకు. స్టెప్ 1 ఏం చేయాలి, వాడిచ్చినటువంటి నెంబర్ బేస్లో, ఇది బేస్ పవర్ డినామినేటర్, బేస్ బై డినామినేటర్, తర్వాత బేస్ స్క్వేర్ బై డినామినేటర్, క్యూబ్ బై డినామినేటర్. ఇది చేయాలి. చేస్తే ఆన్సర్ వచ్చినట్టు కాదు, ఇది చేయి. అంటే ఇప్పుడు నార్మల్గా 3 power 21/5, 3 power 21 అంటే 3 × 21 times మల్టిప్లై చేయలేము. కానీ తక్కువ ఉంటే చేయగలం కదా, 4 times 5 times 3 times 2 times ఉంటే మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్పగలం. అలా చెప్పాలి అని అంటే, అలా చెయ్యాలి అని అంటే మనకి ఎంత కావాలమ్మా, 1 కావాలి. 1 ఎక్కడొచ్చింది, ఇప్పుడు సెకండ్ స్టెప్, గివెన్ పవర్, ఇచ్చిన పవర్ బై మనకు వచ్చిన పవర్, అంతే, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 ఏం చెప్తుంది, ఇచ్చిన పవర్ ఎంతమ్మా, 21. ఇచ్చిన పవర్ ఎంత, 21. మనకి వచ్చిన పవర్ 4. ఇప్పుడు రిమైండర్ ఎంత, 4 1 4 5 20 పోతే 1 మిగిలింది. ఆన్సర్ ఎంత మిగిలింది, ఆన్సర్ కాదు అది, 1 మిగిలింది. ఈ 1 తీసుకొచ్చి రీప్లేస్ చేసే డేట్ 4 క్వశ్చన్ ఏ విధంగా మారిపోయిందో చూడు. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్ ఏ విధంగా మారిపోయింది. థర్డ్ స్టెప్ లో ఏం చేయమన్నాడు, రీప్లేస్ చేయమన్నాడు. 321 ప్లేస్ లో రీప్లేస్ ఎంత వచ్చింది మనకి, 1 వస్తే 1, 2 వస్తే 2, అది రాసాడమే. అరే ఫైనల్ గా 3 power 21/5 కు వచ్చే రిమైండరే 3 power 1/5 కూడా వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పాను,
3/2కి 1 వచ్చింది, 13/2 కూడా 1 వచ్చింది. అంటే నెంబర్ పెరిగింది కదని చెప్పి రిమైండర్ పెరగాల్సిన అవసరం లేదు. సేమ్ ఉండొచ్చు, తగ్గొచ్చు, పెరగవచ్చు. నెంబర్ ప్లేస్ బట్టి ఎప్పుడు కూడా రిమైండర్ అనేది కాదు, డినామినేటర్ బట్టి ఉంటుంది అనమాట. సో అలాగే 3/21కి ఎంత అయితే రిమైండర్ వస్తుందో 3/1 అంటే 3/5 అంటే రిమైండర్ ఎంత? ఫైనల్ గా ఆన్సర్ ఎంత? అర్థమైందా లేదా? 3 స్టెప్స్. మీకు చూడడానికి అంత అనిపిస్తుంది కదా, ఈ సమ్ చెయ్యు 2 స్టెప్పుల్లో వచ్చేస్తుంది. అర్థమైందా? లాజిక్ అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ అంటే లైక్ మనం చాలా జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలి. వాడు ఇచ్చే ఫ్రాక్షన్ ఖచ్చితంగా డైరెక్ట్గా చేయలేము బట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను, అప్పుడు దానికి వెళ్దాం. ఆల్ రైట్. రిక్వైర్డ్ రిమైండర్ మనకి ఎంత కావాలమ్మా? 1 కావాలంటే ఏం చేయాలి? 3/1/5, 3/2/5. 3 ఎక్కడ వచ్చింది? 4 దగ్గర. రాగానే ఏం చెప్పాను? ఇచ్చిన పవర్ 21, వచ్చిన పవర్ ఎక్కడ వచ్చింది? పవర్ 4 వచ్చింది. రిమైండర్ 1. ఈ 1 తీసుకెళ్ళి రీప్లేస్ చేసే. ఇక రీప్లేస్డ్. క్వశ్చన్ ఈజ్ ఈక్వల్స్ ఇలా మారిపోయింది. ఆన్సర్ కట్టే అంటే దీనికి రిమైండర్ ఎంతమ్మా? ఫైనల్ గా 3. ఆన్సర్ 3 ఎక్కడ ఉందో చూడు, ABCDలో ఎక్కడ ఉందో చూడు. చాలా ఈజీ. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ అక్కడ అప్లై చేద్దామా లేదా? ఎస్, ఆబ్వియస్లీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ 5/12 నార్మల్గా 5/12 ఈజ్ ప్రాపర్ ఆర్ నాట్? ఎస్, ఆబ్వియస్లీ ప్రాపర్. సో చేసుకెళ్ళిపోవచ్చు. ఇంప్రాపర్ అనుకో, 12 కన్నా ఎక్కువ ఉందనుకో, 13, 14, 15 ఉందనుకో, డివైడ్ చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను నెక్స్ట్ మోడల్లో. అన్ని మోడల్స్ చేద్దాం. రిమైండర్లు ఎక్కువ మోడల్స్ ఉంటాయి, సో ఖచ్చితంగా అన్ని కూడా చేద్దాం. అండ్ స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి, అవునా కదా? 2 టైప్స్ కూడా ఏంటో కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఇదైతే ఫస్ట్ మోడల్. ఇది ఫస్ట్ మోడల్. అంటే ఈ ప్రాసెస్ అప్లై చేసుకొని చేసేది. ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు. స్టెప్ నెంబర్ 1, రిమైండర్ 1 కావాలి. ఇచ్చిన పవర్ బై వచ్చిన పవర్ రీప్లేస్ చేసి ఆన్సర్ కట్టే. ఇది జనరల్ మోడల్. ఓకే, ఇంకోటి వేరేది ఉంటుంది, టోషెంట్ మోడల్ అంటాం. టోషెంట్ మోడల్ కూడా చెప్పుకుంటాం, నెక్స్ట్ క్లాస్ పడుతుంది దీనికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక. ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ 5/2021/12. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ 3 స్టెప్లు ఫాలో అయిపోదామమ్మా. రిక్వైర్డ్ 1 కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది? 5/12 కాబట్టి 5/12 పవర్ ఫస్ట్ 1 తీసుకోవాలి. 5² ఇలా కడతా ఉండాలి. ఓకేనా? 5/12 అంటే ప్రాపరే కదా. ప్రాపర్ అంటే సేమ్ ఇదే రిపీట్ అయిపోద్ది. ఎందుకంటే 5/12 కెన్ వి డివైడ్? వి కాంట్. ఎందుకంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అదే రిమైండర్. 5² 25/12 ఇంప్రాపర్, డివైడ్ అవుతుంది. 12 1 12 2 24. ఎంత మిగిలింది? మిగిలేది కావాలి మనకి. 12 2 కదా, 2 తీసేసుకోకూడదు మీరు. ఎంత మిగిలింది అనేది ఇంపార్టెంట్. 1 వచ్చిందా? 1 ఎక్కడే 2 స్టెప్స్లో వచ్చింది. ఇందాక మాత్రం 4 స్టెప్స్ పట్టింది. 1 2 3 4. ఇక్కడ మాత్రం 2 ఎక్కడ వచ్చి డేట్ 4 నేను ఏం చెప్పాను? ఇచ్చిన పవర్ ఎంత చూడు ఒకసారి. 2021 బై వచ్చిన పవర్ ఎంత ఉంది? 2. క్యాన్సిల్ అయితే ఎంత మిగులుతుందమ్మా? 2 10 మళ్ళీ 2 10 20. 1 మిగిలింది, మళ్ళీ 1 మిగిలింది. డేట్ 4 రీప్లేస్ అంటే 5 పవర్ ఎంత వచ్చింది? 1/12. 5/12 అంటే ఎంత ఆన్సర్? 5. సో దీని యొక్క రిమైండర్ ఎంత ఆన్సర్? 5. సో ఎంత ఈజీగా అయిపోయిందో చూడు. 30 సెకండ్స్ కూడా పడలేదు, అక్కడ ½ మినిట్ కూడా పడలేదు. అంటే ఇది చేయడానికి 2 నిమిషాలు పడింది. అది అంటే ఇఫ్ యూ ఫాలో అ ప్రొసీజర్ టు ఫైండ్ అవుట్ ద రిక్వైర్డ్ రిమైండర్ 1 కావాలంటే డివైడ్ చేసుకుంటే వెళ్ళాలి. ఎక్కడో ఒక దగ్గర వస్తుంది ఖచ్చితంగా. మరి రాకపోతే ఏం చేయాలి సార్ అని అంటే ఖచ్చితంగా వస్తుంది, రాకపోవడం ఏమి ఉండదు. ఇచ్చిన పవర్ బై వచ్చిన పవర్ చేస్తాం. లాస్ట్లో క్వశ్చన్ రీప్లేస్ చేసేయాలి. క్వశ్చన్ పవర్ని ఇక్కడ ఏదైతే పవర్ వచ్చిందో దాన్ని రీప్లేస్ చేస్తే ఫైనల్ ఆన్సర్ యూ విల్ గెట్. లేదు సార్ ఇది కాస్త కష్టంగా ఉంది, ఇందులో కష్టం అయితే యాక్చువల్గా ఏమీ లేదు. ఇఫ్ యు నో ఆల్ బేసిక్ ఏదైతే తెలిస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. లేదు సార్ ఎంతకన్నా ఈజీగా ఇలాగా ట్రిక్ కాకుండాను చిన్న ఫార్ములా, టోషెంట్ మెథడ్ అంటాం. ఏమంటాం?
Totient method and Little Fermat method అని చెప్పేసి we have two different type of methods which we are going to discuss in the next class. అయితే మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇందులో జనరల్ గా రిమైండర్ ఫైండ్ అవుట్ చేసే దాంట్లో యూజువల్ గా 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3/5 ప్రాపరే కదా. 5/12 అది కూడా ప్రాపరే, ఇంప్రాపర్ ఉంటుంది. అలాగే మొత్తం డిఫరెన్స్ 1 అనేది ఉంటాయి. మొత్తం ఒక 4 రకాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈవెన్ దిస్ ఈస్ ద బేసిక్ మోడల్. బేసిక్ నుంచి ఇంకాస్త డిఫికల్ట్ కావాలని అంటారు కదా, అవి కూడా మనం ఈ లిటిల్ ఫార్మాట్ను నెక్స్ట్ టోషెంట్ మెథడ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో మా కంటెంట్ అంతా వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే మరిన్ని మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లోపల రావడానికి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ దీని వెంటనే ఈ రిమైండర్ మీద మంచి క్లాస్ అయితే ఉంది, టోషెంట్ మెథడ్ కూడా చెప్తాను. సో దట్ మీకు చాలా ఈజీగా ఈ నెంబర్ సిస్టమ్ మీద, అడ్వాన్స్ మ్యాథ్స్ మీద మీకు ఒక కంప్లీట్ గ్రిప్ అనేది కూడా వచ్చేస్తుంది. సో దీనికి సంబంధించి ఇలా ఓవరాల్గా ఈ అడ్వాన్స్ ఓన్లీ నెంబర్ సిస్టమే కాకుండా ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ట్రిగ్నోమెట్రీ, తర్వాత వచ్చి జియోమెట్రీ, మ్యాక్సిమం, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అన్ని మన యాప్లో ఉన్నాయి. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ అక్కడ స్క్రీన్ పై నెంబర్ కూడా కనిపిస్తుంది. యూ కెన్ కాంటాక్ట్ మీ దేర్ అట్ మై నెంబర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.